అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. అంటే మన ఛానల్ లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి అస్సలు మర్చిపోకండి. నేను 41 డేస్ వీడియోస్ పెట్టలేదు కదా. స్టార్టింగ్లో ఏమో వీడియోస్ పెట్టినాను, దగ్గర నుంచి ఊరికి వచ్చినందుకు కూడా పెట్టలేదులే. ఏమైందంటే నా నా స్టోరీ గురించి చెప్దామని నేను వీడియో షేర్ చేస్తున్నాను. ఎవరు సిగ్గుపడాల్సిన పని లేదు, ఇంకొకటి చేయాల్సిన పని లేదు. ఏంటంటే గుడి 3 నెలలకే ఓపెన్ అయిపోయింది. గుడి స్టార్ట్ చేయడము, అప్పుడే మోలింగ్ వేయడము, అప్పుడే పూతలు అయిపోవడం, పెయింటింగ్ అయిపోవడం, అమ్మవారిని తెచ్చిపెట్టడము, తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేయడము, ఇవన్నీ కనురెప్ప సాగిలో జరిగిపోయినాయి. నిజంగా చెప్తానా, ఎంత బాగా జరిగినాయంటే అంత బాగా జరిగినాయి. అసలు అమ్మవారి దగ్గర ఉండి చేపించుకున్నారనిపించింది. అంతా బాగా జరిగినాయి. ఇంకా ఏంటంటే జరిగినాయి, మేము మేలో ఏమో స్టార్ట్ చేసినారు. మే, జూన్, జూలై 3 నెలలే. ఆగస్టులో గుడి ఓపెన్ అయింది. అన్నీ బాగానే జరిగినాయి. వీడియోస్ తీద్దామంటే నేను బాగా ఇన్వాల్వ్ అయినా. అంటే నేను పెద్ద దేవతనని కాదు, ఏదైనా కొంచెం నేను భక్తి అంటే ఇంట్రెస్ట్గా చేస్తాను. నాకు తెలిసినంతలో నా వరకు ఇంకా ఇంట్రెస్ట్గా చేస్తా. అంటే ఫోటోలు వీడియోలు తీసినాను అనుకో, డ్యాస్ వీటి మీద పోతే అది సరిగ్గా చెక్కకపోతే అసలే కొత్తది మళ్ళీ అందరూ మన మీదకి వస్తారు. ఇప్పటికే ఒకటి జరిగింది, అది చెప్పుకునే సిచ్యువేషన్ కాదులే, కానీ ఒకటి అన్యాయం అయితే జరిగింది. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి ఎటు తిరిగి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది. చాలా గొప్పగా అని చెప్పాను, కానీ ఉన్నంతలో అయితే మాత్రం బాగానే చేసినారు. 41 రోజు పూజ అటు ఎటు జరిగిందో ఏమో నాకు తెలియదు, కానీ కళ్ళు మూచి కన్ను ఆర్చేలోకి జరిగిపోయినట్టుంది 41 రోజులు. అందరూ ఉన్నంతలో ప్రతి ఒక్కరూ ఉన్నంతలో పూజ బాగా చేసుకున్నారు. నేనైతే 2-3 సార్లు చేసిన, నాకేం ఉండి పెట్టలేదు, కానీ ఎందుకో నాకు చేయాలనిపించింది. అంటే ఎక్కడికో వెళ్ళి మనమేం పెట్టలేము. అది కాక మేము ఎప్పుడేం పెట్టింది లేదు. నా శ్రీమంతానికి ఏమో పెట్టినాం, కానీ అన్నాలు మళ్ళీ ఎప్పుడు పెట్టింది లేదు. దేవుడా, ఇదన్నా నాకు మంచి ఛాన్స్ దొరికిందనే ఉద్దేశంతో మా ఆయన్ని ఒప్పించి మరీ బ్రతిమిలాడి ఒప్పించి ఇలా చేద్దాము అని ఒప్పించి పెట్టించిన. బాగా జరిగింది. మంచిగా సేవ చేసినాము, అందరము వండుకున్నాము, ఊరంతా కలిసి తిన్నాము, హ్యాపీగా జరిగిపోయింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అసలు ఎక్కడ అంతరాయం లేదు, ఎవరికి లేదు. ఫస్ట్ ఇది ఏది అంటున్నారు, కానీ అందరు కలిసిపోవడము చాలా బాగా జరిగినాయి. అమ్మవారి ఊరేగింపు జరిగింది. నా జీవితంలో మొట్టమొదటిసారి స్వర్గం అంటే ఏదో చూసిన, భలే బాగా జరిగింది. ఆ వీడియోస్ ఎక్కడో ఉన్నాయి, కానీ దాంట్లో మేము తాగుడుపోతులాగుండా ఆ వీడియోస్లలో పిచ్చి అవతారాల తాగుడుపోతులు లెక్కుండము. వద్దులా వీడియోలు పోస్ట్ చేయడం అని పోస్ట్ చేయలేదు. అంత తిరిగేడికి ఎగిరినాం అందరము. అయినా అమ్మవారు ఒక రాణి సింహాసనం లాగా కూర్చుండి ఎంత బాగా తిరిగిందని ఆ ఊరంతా. తర్వాత మరుసటి రోజు అభిషేకము ఇది జరిగి బాగానే జరిగిందిలే. ఈ వీడియో మీద దేవుడితో ఫోకస్ చేయలేదు, తప్పనిపించింది. వీడియోస్ తీసిన జీవితాన్ని గుర్తుండి అనిపించింది, కానీ చిన్న షాట్లు అయితే తీసింది అప్పుడే చూసుకుంటున్నాము. ఇప్పుడు 40 రోజులు అయితే పూర్తిగా అయిపోయినాయి. తర్వాత మొన్న రీసెంట్గా బోనాలది వీడియోస్ పెట్టినాను కదా. బోనాలు అయిపోయినాయి, ఇంటికి ఆట కొట్టుకొని ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారు కదా. మొక్కలు మనసారా తిన్నట్టున్నారు అందరూ. నేను కూడా తిన్నానులే, నాకెందుకు పట్ల ఒక పూట తిన్నా ఇంకా మమ్మ అనిపించేసిన. అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఏం తిన్నట్లేరులే. జనాలు చుట్టాలకి ఎక్కువ చెప్పుకునేట్టున్నారు. పాపం జనాల కడుపుకి సేవ్ చేయడానికి వీళ్ళ కడుపులు ఎండబెట్టుకునేట్టున్నారు. తర్వాత ఏమైనా మిగిలితే వండుకొని తిన్నట్టున్నారు అందరూ. అసలు తోటమూలపల్లికి మోక్షం వచ్చిందేమో అనిపించింది. ఎప్పుడు వేరే వాళ్ళు తిన్నాలకు నూలెడు తిన్నాలి, గాలిడి తిన్నాలి, పేరంపాలు తినాలని ఊర్లు తిరుక్కుంటా అన్నారు. అలాంటి వాళ్ళు మాధవరంలో ఈరోజు ఒకటి అని వచ్చిండేది మాత్రం ఊరికి అందరికీ ఫస్ట్ టైము. సంవత్సరం ఇట్టే బాగా జరిగితే బాగుండు, ఆటననే కదా, ఏదో ఉన్నంతలో 4 చుట్టాలు పిలిపించుకుంటే బాగుండేది కదా. వాళ్ళు మనం పెట్టింది చెప్పుకోరు, పలానా ఊరికి వెళ్ళామని చెప్పుకుంటారు. అదే పెద్ద గొప్ప విషయము. ఇంకా ఏంటంటే ఈ 40 రోజులు ఇట్లా జరిగిపోయినాయి. ఇంకా రోజు ఒకరి పూజ. ఆదివారం అయితే గ్రాండ్గా చేయాలని ఫిక్స్ అయినారు. గ్రాండ్గా అంటే ఎవరి పాటికి వాళ్ళు ఉన్నంతలో అయితే బాగా జరుగుతున్నాయి.
నేను ఏ విషయం చెప్పాలనుకుంటున్నా అంటే, మేము ఫస్ట్ రాయచోట్లో ఉన్నాం కదా, మా అన్న చనిపి ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ మంత్ వస్తే 1 year. నెక్స్ట్ మంత్ వస్తే ఖచ్చితంగా 1 year. నిన్న మొన్న జరిగినట్టుంది ఈ సిచ్యువేషను. తెలుసు కదా చాలా మందికి మా అన్న యాక్సిడెంట్లో చనిపోయినాడని. పెద్ద మెంటల్ టార్చర్ లెక్క జరిగిందిలే. ఫస్ట్లో అయితే ఒకరోజు ఒక యుగంలాగా గడిచేది. ఆలోచించి ఏదో ఎవరో ఫోన్ చేస్తే ఏం చెప్తారో, ఎవరో ఫోన్ చేస్తే ఏమంటారో, ఇదొక్క దేవుడు సాక్షిగా మెంటల్ టార్చర్ లాగా ఉండేది నాకు. అసలు నేను ఈ భూమి మీద 2 కాళ్ళతో ఉంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మా అమ్మోళ్ళేమో అటు ఇటు జరిగిన సిచ్యువేషను ఏదో మర్చిపోదాం అనుకుంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంకా ఎక్కువ చుట్టేసినాయి. వీటి నుంచి ఎలా బయటపడాలో తెలియవు, సొల్యూషన్స్ తెలీదు, చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు. కొద్ది రోజులు అలా నరకం అనిపించేసినాను. తర్వాత నేను రాయచోటిలో ఉంటే ఇంకొక 6 నెలల కంటే ఎక్కువ బతకను అనిపించేసింది. సిటీలో ఏంటంటే మన బాధ చెప్పుకోవడానికి ఉండదు, వాళ్ళు ఎవరో అంత ఓపెన్ చేయలేము. ఇది కాని పని, ఆడుంటే వేసినాం తప్ప ఇంకొకటి లేదని మా ఆయన ఒప్పించి కాలు పట్టుకొని నేను రాయచోట్ల అస్సలు ఉన్నానని చెప్పి మా ఆయన వద్దు అని నేనే బలవంతంగా ఊరు పిలుచుకొని వచ్చిన. ఈ ఊరు పిలుచుకొని వచ్చిన వేళ విశేషం ఏమో కానీ ఆ భగవత్ కార్యం సాక్షిగా నేను వచ్చిన రోజు నుంచి గుడి మొదలుపెట్టినారా, నాకు ఇంకా మాడి చెట్ల లేకపోతేనే గుడి కనబడుతుంది. గుడి గుణాది గోడలు కట్టరి మూలింగేశ్వరి. నాకు ఈ అన్న విషయాలు అమ్మవాళ్ళ విషయాలు అన్నిటి పక్కకు దొబ్బేయడానికి, పక్కన తీసేయడానికి బాగా అమ్మవారు సహకరించినారు. ఇంక నేను ఇవే ఫోన్లు కానీ ఇవి ఆలోచించడం మొదలు పెట్టకుండా ఉండిపోయినా. ఇంకా మైండ్లో గుచ్చిపోయిందనమాట. ఇంక అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఉంది, ఇది ఉంది, అది. నా చుట్టూ జనాలు అదే విషయం మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి నాకు మైండ్ మొత్తం అదే విషయం మీద ఫోకస్ అయిపోయింది. ఇంక అప్పటి నుంచి ఈ ఫోన్లో ఆ వేరే వాళ్ళ విషయాలు పక్కకు దుబ్బేసి మొత్తం దగ్గర ఇప్పుడు 2 నెలల నుంచి ఏ పని లేదు, ఏ పాట లేదు, అమ్మవారా నేనా పిల్లల అన్నట్లు గడిపేసిన. ఇప్పుడెందుకో ఆరోగ్యం బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. స్వామి ఏం పని చేయకపోయినా, ఏ సంపద ఏ జీతం లేకపోయినా పర్వాలేదు, మనశ్శాంతి ఉండాలి. ఫస్ట్ మనశ్శాంతి ఉండాలి స్వామి. 1 సంవత్సరం టార్చర్ అనుభవించిన జీవితంలో ఇలాంటి టార్చరు ఎప్పుడు ఉండకూడదు. అది మన తోబుట్టోళ్ళకి ఏమన్నా అయితే ఆ టార్చర్ మనకు తెలుస్తుంది, మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. అది పక్కన వాళ్ళకు సింపుల్గా అనిపిస్తుంది కానీ అది అనుభవించిన వాళ్ళకి మన తెలుస్తుంది. అనుభవించి నా కండ్లు పార్టు బాధపడుతున్నట్టుంది. ఆ టార్చర్ నుంచి బయటకు వచ్చేసి అమ్మవారిని మనసారా మొక్కి అమ్మవారి దీక్ష పట్టించినాను అనుకునే దేవుడు సాక్షిగా 41 రోజులు ప్రతిరోజు గుడికి వెళ్ళడము, మధ్యాహ్నం రావడము, మళ్ళీ కొంచెం తినడము, మళ్ళీ వెళ్ళిపోవడము, మళ్ళీ పిల్లలు పిలుచుకొచ్చుకోవడం, హోంవర్క్ రాసుకోవడం, పడుకోబెట్టుకోవడం, మళ్ళీ కూడా ఏ అర్ధరాత్రికో రావడం. ఇట్లా జరిగి పక్క విషయాలన్నీ పక్కదో పట్టించేసి అమ్మవారితో ఏకాగ్రతంగా ఉండి ఆ తల్లి నాకు ఏమిస్తుందో తెలియదు కానీ మనసారా నాకు మాత్రం మనశ్శాంతి ఉంది. ఎప్పటికి ఇట్లుంటే చాలు స్వామి, నాకు ఇంకేం అక్కర్లేదు అనిపించేసింది. అదొక దీక్ష అయిపోయింది నాకు నిజంగా. అందరూ కొందరైతే బ్యాడ్గా అంటే అట్లా కాదు, నీకంటే పని పాటలేదు ఎప్పుడు ఇదంటావు, మాకు పనులు ఉండే ఆవులు ఉండేదని అంటే ఎవరి పనులు వాళ్ళు లేదు, నేను వాళ్ళని తప్పులు పట్టడం లేదు. కానీ నా మైండ్ మొత్తం అమ్మవారి మీద పెట్టి ఫోకస్ మొత్తం పెట్టి అమ్మవారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. చాలా సంతోషపడినా. ఐఎమ్ సో హ్యాపీ. జీవితంలో ఒక మెట్టు ఎదగకపోయినా సరే నా జీవితం నా లైఫ్ ఏంటి అంటే చెప్పుకోవడానికి, అమ్మవారికి సేవ చేసిన అని చెప్పుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది. అంటే నిజం చెప్తున్నా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మళ్ళీ అమ్మవారిని పెట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసి 41 రోజులు చేసే అంత భాగ్యం ఏ ఊర్లోనే ఉంటుంది కానీ మనకు మళ్ళీ అవకాశం రాదు కదా. మన ఊరిలో మన గుడి మన అమ్మవారు అని ఐఎమ్ సో లక్కీగా ఫీల్ అయ్యి ఒక పల్లె కోడలుగా చాలా గ్రేట్ఫుల్ అనిపించడం. దేవుడితో నన్ను ఒక మంచి వదిన వరుస అవుతారులే వాళ్ళు నాకు ఒక అవార్డు లాగా ఇచ్చిపోయినారు. టమాటమూల కోడలలో నెంబర్ 1 కోడలని. నేను సంపాదించి గొప్పలని కాదు కానీ అలాంటి ఒకటి వచ్చిందనుకో ఆ ఫీల్ వేరేలా ఉంటుంది కదా. ఏమంటారు? నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా విషయాలు చెప్తా కానీ మన ఛానల్ని లైక్ చేసి అట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.